హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 652 పాయింట్స్ డౌన్ అయ్యి 59,646 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 198 పాయింట్స్ డౌన్ అయ్యి 17,758 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 670 పాయింట్స్ డౌన్ అయ్యి 38,986 దగ్గర క్లోజ్ అయింది. చాలా డేస్ తర్వాత అండ్ ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కొంత కన్సాలిడేట్ అయిన మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ఇంట్రాడే సెషన్స్ లో ఫాలో అయింది. మార్కెట్ ఇంతలా ఫాలో అవడానికి ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, మార్కెట్లో అంత స్ట్రాంగ్ నెగిటివ్ పాయింట్స్ ఉంటే, మార్కెట్ ఓపెనింగ్కి బిఫోరే ఉంటే ఓపెనింగే మనకు ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయ్యేది. మార్కెట్లో నెగిటివ్ థింగ్స్ ఇప్పుడు కాదు, చాలా డేస్ బ్యాక్ నుంచి ఉంటున్నాయి. ఇన్ఫాక్ట్ నిన్న మాట్లాడుకుంటున్న దాంట్లో కూడా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచాలనుకుంటున్నారు, గ్రోత్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తున్నారని మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ ఆగస్ట్ 16th చైనా రిలేటెడ్ గా రెసెషన్ ఉంటుంది అండ్ ఇది గ్లోబల్ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుందనే డేట్ అయితే ఉంది. బట్ ఇవేవి ఆ పాయింట్స్ లో మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయలేదు. బట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెగిటివ్ అప్డేట్స్ మార్కెట్ లో పెండింగ్ లో ఉంటుండడం మీన్స్ ఆ నెగిటివ్ అప్డేట్స్ కి మార్కెట్ రియాక్ట్ అవ్వకపోతూ ఉండడం అండ్ వన్ డైరెక్షన్ గా మార్కెట్ లో వస్తున్న ఈ ర్యాలీకి ప్రాఫిట్ బుకింగ్ ఏదో ఒక పాయింట్ లో రావాలి కాబట్టి ఇవాళ మార్కెట్ లో ఈ ఫాల్ ని మనం చూసాం. బట్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్ అంతా, బుల్ మార్కెట్ లో ఉంటున్న ఇది ఒక రీట్రేస్మెంటా, మీన్స్ హైయర్ హైస్ హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళి కొంత డౌన్ సైడ్ కి వస్తున్నట్ట, లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి రివర్సల్ అవుతున్నట్ట, మీన్స్ అగైన్ ఇక్కడ నుంచి 17,500 17,000 16,500 కి మార్కెట్ ఫాలో అవుతున్నట్లు అనే క్వశ్చన్స్ మనలో చాలా మందికి వస్తూ ఉంటాయి. మార్కెట్ ని ఫర్దర్ గా మనం ఎలా చూడాలి, ప్రైస్ రిలేటెడ్ గా ఉన్న డేటా మాట్లాడుకునే ముందు మార్కెట్ ఇలా కరెక్ట్ అవడానికి ఉన్న రీజన్స్ ఏంటని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చాలా డేటా ఉంది. అవి వరుసగా ఒక్కొక్క పాయింట్ ని మీకు మెన్షన్ చేస్తూ వస్తాను. ఇది మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను. డాలర్ ఇండెక్స్ పెరుగుతున్నా, బాండ్ డీల్స్ పెరుగుతున్నా ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్ గా చూడాలి. అలా డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం, బాండ్ డీల్స్ పెరుగుతూ ఉండడం, క్రూడ్ ఆయిల్ కూడా ఓవర్ నైట్ లో 3% దగ్గరగా పెరుగుతూ ఉండడం అండ్ విన్ ఫాల్ ట్యాక్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న అప్డేట్స్ కూడా, పర్టికులర్లీ డీజిల్ రిలేటెడ్ గా 2 రూపీస్ పర్ లీటర్ ఎక్స్పోర్ట్ డ్యూటీని పెంచుతూ ఉండేసరికి అది కూడా రిలయన్స్ రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అండ్ ఫెడ్ మెంబర్స్ మాట్లాడుతుంది కూడా, ఫెడ్ చైర్మన్ కాదు ఫెడ్ మెంబర్స్ వాళ్ళు మాట్లాడుతుంది అప్కమింగ్ టైమ్స్ లో 75 బేసిస్ పాయింట్స్ పెంచి ఎలా అయినా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలని చేస్తున్న కామెంట్స్, ఇవన్నిటిని కలుపుతూ స్టాక్ మార్కెట్ ఫాల్ అయిందనేలా డేటా కనిపిస్తుంది. బట్ అగైన్ ఇవేం ఓవర్ నైట్ లో డెవలప్ అయిన అప్డేట్స్ ఏం కాదు, చాలా టైం నుంచి మార్కెట్ లో ఉంటూ ఉన్నవే. కాబట్టి పర్సనలీ నా ఒపీనియన్, ఇంత ర్యాలీ తర్వాత మార్కెట్ లో బయింగ్ ఇంటెన్సిటీ ఆర్ బయింగ్ స్ట్రెంత్ అనేది తగ్గి ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయి ఉండాలి. కానీ ప్రాఫిట్ బుకింగ్ ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుంది, ఇక్కడ నుంచి ఎంత మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుంది, బుల్స్ అగైన్ రెసిస్ట్ చేస్తారా లేదా అన్న ఒక క్లారిటీ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి బిలో 17,800 ఇవాళ మార్కెట్ క్లోజ్ అవుతుండడం నేను నెగిటివ్ గానే చూస్తున్నాను. కానీ నేను నిన్నటి వీడియోలో మెన్షన్ చేసినట్లు నేను బిలో 17,800 కూడా బేరిష్ సైడ్ తీసుకోవాలనుకోవట్లేదు. 17,640 ప్రీవియస్ మార్కెట్ ర్యాలీలో కొంత టైం వరకు కన్సాలిడేట్ అయ్యి ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళింది. కాబట్టి ఇన్ ఆన్ డౌన్ సైడ్ ఈ లెవెల్ దగ్గర అయినా మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి, బుల్స్ దగ్గర స్ట్రెంత్ ఉంటే. అలా కాకుండా డైలీ క్లోజింగ్ ఈ లెవెల్ బిలో కనిపిస్తూ ఉంటే దెన్ అప్పుడు నేను ఫర్దర్ గా బేరిష్ గా మార్కెట్ ని చూస్తాను. అప్పటి వరకు మార్కెట్ లో వస్తున్న ఫాల్ స్లైట్ ఫాల్ కొంత రిట్రేస్మెంటే కానీ రివర్సల్ అని నేనైతే అనుకోవట్లేదు. బిలో 17,640 వ్యూ ని బేరిష్ గా చేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలో మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 6% దగ్గరగా డ్రాప్ అయింది. రీజన్, బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకి ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి అందుతున్న సపోర్ట్ ని ఫర్దర్ గా గవర్నమెంట్ వాళ్ళు కంటిన్యూ చెయ్యరు అని క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం, దీంతో ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ పై నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో డౌన్ అయింది. ఇంతకీ వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతర దేశాల్లో తయారవుతున్న సోలార్ గ్లాస్ ఇండియాలోకి వచ్చి సెల్ చేసుకోవడానికి వీలు లేకుండా అలా వస్తున్న సోలార్ గ్లాస్ పై అధిక మొత్తంలో ట్యాక్సులను విధించి ఇండియాలో సోలార్ గ్లాస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న బోరోసిల్ రెన్యూబుల్స్ లాంటి కంపెనీస్ కి అడ్వాంటేజ్ అయితే ఇస్తూ వచ్చింది. అండ్ ఆ వెసులుబాటుని ఫర్దర్ గా కూడా క్రియేట్ చేయాలని, ఇతర దేశాల నుంచి వస్తున్న సోలార్ గ్లాస్ పై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలనేలా డీజీటీఆర్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు దీని కారణంగా పర్టికులర్లీ చైనా నుంచి వస్తున్న సోలార్ గ్లాస్ రిలేటెడ్ గా బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు ప్రెషర్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ చైనా వాళ్ళ దగ్గర కూడా ఈ సోలార్ గ్లాస్ రిలేటెడ్ గా ఇన్వెంటరీ ఎక్కువగా ఉంది. బికాస్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు అండ్ ఈవెన్ అమెరికన్ వాళ్ళు కూడా చైనీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న సోలార్ గ్లాస్ రిలేటెడ్ గా బ్యాన్ విధించారు హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ కారణంగా. సో వాళ్ళకి అక్కడ మిగిలిపోతున్న ఇన్వెంటరీ అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నది. ఇండియా
ఇండియాకి ఇంపోర్ట్ చేసి సెల్ చేయాలంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ విధిస్తున్న యాంటీ డంపింగ్ డ్యూటీ కారణంగా అధికంగా ట్యాక్స్ ని పే చేస్తూ ఉండడం కారణంగా వాళ్ళు డంప్ చేయలేకపోయారు ఆ సోలార్ గ్లాస్ ని. కానీ ఇప్పుడు ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని ఫర్దర్ గా కంటిన్యూ చేయకూడదని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళ డెసిషన్ తీసుకుంటూ ఉండడం బోరోసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అనేది బోరోసిల్ రెన్యూబుల్స్ ని స్టడీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అండ్ ఈ సేమ్ రిస్క్ ఫ్యాక్టర్ ని 827 న్యూస్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. పాజిటివ్స్ కనిపిస్తాయి బట్ నెగిటివ్స్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, కస్టమ్ డ్యూటీని గవర్నమెంట్ విధించింది కాబట్టి వీళ్ళ మీద ప్రెషర్ కనిపించట్లేదు. అండ్ ఈవెన్ పిఎల్ఏ స్కీమ్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలా ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న ఫెసిలిటీస్ ని గవర్నమెంట్ విత్డ్రాల్ చేస్తున్న మార్గాన్ని సులభతరం చేస్తూ ఉంటే దాని అప్పుడు బోరోసిల్ రెన్యూబుల్స్ అది నెగిటివ్. అండ్ ప్రీవియస్ గా మాట్లాడుకున్న లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి అయితే ప్రెసెంట్ బోరోసిల్ రెన్యూబుల్స్ అయితే ఇవాళ ఫాల్ అయింది 550 అరౌండ్. ఆ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వకుండా బిలో కానీ క్లోజ్ అవుతుంటే ప్రీవియస్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం అరౌండ్ 500 లెవెల్స్ కి బోరోసిల్ లో ఫాల్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ ఇప్పుడు వస్తున్నది నెగిటివ్ అప్డేట్. అండ్ దీని ఒక ఇంపాక్ట్ అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో ఎలా ఉంటుందో చూసుకుంటూ వీళ్ళు ప్రొడక్ట్ ప్రైసింగ్ అండ్ మార్జిన్స్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేస్తూ ఉండగలిగినట్లయితే దెన్ అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ గా యావరేజ్ చేయడానికి మనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న వచ్చిన అప్డేట్ కొన్ని రాష్ట్రాలు నియర్ టు 13 స్టేట్స్ దగ్గరగా పవర్ జనరేషన్ కంపెనీ వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోతూ ఉండేసరికి ఆ 13 స్టేట్స్ ని పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో పాల్గొనకూడదని, వాళ్ళు ముందు బకాయిల్ని చెల్లించిన తర్వాతే మీన్స్ పెండింగ్ పేమెంట్స్ ని క్లియర్ చేసిన తర్వాతే వాళ్ళు పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో ట్రేడ్స్ చేయాల్సి ఉంటుందనేలా గవర్నమెంట్ నుంచి వస్తున్న అప్డేట్స్ అనేలా మనకు వచ్చిన అప్డేట్స్ తో ఆ 13 స్టేట్స్ దగ్గర నుంచే నియర్ టు 40 to 50% దగ్గరగా వాల్యూమ్స్ ఐఎక్స్ ఉంటాయి కాబట్టి అది నెగిటివ్ అనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా పబ్లిష్ అయింది. కానీ నిన్నటి వీడియోలో మనం అనుకుంది ఇది ఒక టెంపరీ రెస్ట్రిక్షన్, బికాస్ ఏ రాష్ట్రం కూడా పవర్ ని కొనుక్కోకుండా అలా ఉండిపోదు. ఉన్న బకాయిల్ని చెల్లించి వాళ్ళు పవర్ ని ట్రేడ్ చేసేందుకు కొనుక్కునేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి విత్ ఇన్ ద టైం స్టేట్స్ కి విధించిన ఈ రిస్ట్రిక్షన్స్ ని స్టేట్స్ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి అనుకున్నాం. అండ్ దానికి తగ్గట్టే ఇప్పుడు ఐఎక్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నది అవుట్ ఆఫ్ 13 6 స్టేట్స్ దగ్గరగా, అందులో మహారాష్ట్ర, ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, మణిపూర్, జార్ఖండ్ అవుట్ ఆఫ్ 13 ఈ 6 స్టేట్స్ పై ప్రీవియస్ గా ఉన్న రెస్ట్రిక్షన్స్ ని రిమూవ్ చేశారు కాబట్టి ఈ 6 స్టేట్స్ ఇప్పుడు పవర్ ట్రేడింగ్ లో పాల్గొనొచ్చని. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ కూడా మీన్స్ ఇంకున్న 7 స్టేట్స్ కూడా త్వరలోనే వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ని క్లియర్ చేసుకొని పవర్ ట్రేడింగ్ ని కంటిన్యూ చేస్తాయని ఐఎక్స్ వాళ్ళు భావిస్తున్నట్లు మార్కెట్ లోకి అప్డేట్స్ అయితే ఫ్లో అయ్యాయి. నెక్స్ట్ ఈ సినిమా థియేటర్ స్టాక్స్ అయిన పీవీఆర్ అండ్ ఐనాక్స్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 6% దగ్గరగా ఫాల్ అయ్యాయి. దీనికి రీజన్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నదైతే ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన హిందీ మూవీస్ ఏవి బెటర్ గా ఆడట్లేదు, దాని కారణంగా వీళ్ళకి రెవెన్యూ డ్రాప్ అవుతుంది కాబట్టి స్టాక్స్ ఫాల్ అయ్యాయనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ ఏమో, బట్ కనిపిస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ కన్స్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ వాళ్ళు పీవీఆర్ అండ్ ఐనాక్స్ మర్జర్ రిలేటెడ్ గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఒక రిపోర్ట్ నైతే ఫైల్ చేశారు. పీవీఆర్ ని అండ్ ఐనాక్స్ ని మర్జర్ అవ్వకుండా ఆపాలి, బికాస్ వీళ్ళిద్దరు మర్జర్ కంప్లీట్ అయిపోయినట్లయితే 43 సిటీస్ దగ్గరగా పీవీఆర్ అండ్ ఐనాక్స్ వాళ్ళు ఈ మల్టీప్లెక్స్ థియేటర్ సెగ్మెంట్స్ ని కమాండ్ చేస్తారు. అండ్ అవుట్ ఆఫ్ 43 19 సిటీస్ లో వీళ్ళ ప్రెజెన్స్ ని చూస్తే వీళ్ళు కంబైన్ అయిన ఎంటిటీకి మోర్ దాన్ 50% మార్కెట్ షేర్ ఉంటుంది కాబట్టి దెన్ అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైజెస్ కి టికెట్స్ అమ్మొచ్చు. అండ్ లోపల కూడా సెల్ చేయాలనుకుంటున్న ఐటమ్స్ ని వాళ్ళ ప్రైజెస్ కి తగ్గట్టు బార్గెనింగ్ పవర్ వాళ్ళ సైడ్ ఉంటుంది కాబట్టి అది కన్స్యూమర్స్ కి మంచిది కాదు. వీళ్ళిద్దరు విడివిడిగా ఉంటేనే కాంపిటీషన్ ఉంటుంది, తద్వారా సినిమా చూడాలనుకుంటున్న ఆడియన్స్ కూడా అది అడ్వాంటేజ్ అవుతుంది. కానీ వీళ్ళిద్దరు మర్జర్ కంప్లీట్ అయినట్లయితే ఇన్ ద సిటీస్ ఎక్కడైతే వీళ్ళ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ వీళ్ళు ప్రైజింగ్ కంట్రోల్ ని తీసుకొని కాంపిటీషన్ లేకుండా మోనోపోలీ స్టేటస్ తో మూవ్ అవుతారని, అండ్ దీని గురించి సిసిఐ వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆలోచించాలనేలా కన్స్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉండేసరికి వీళ్ళ మర్జర్ జరుగుతుందా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ తో ఇంట్రాడే సెషన్స్ లో మనకి ఇలా డౌన్ అయ్యాయి. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఈఓగా కొనసాగుతున్న విజయ్ శేఖర్ శర్మ గారు ఫర్దర్ గా సీఈఓగా కొనసాగుతారా లేదా క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే రీసెంట్ టైమ్స్ లో ఒక అడ్వైజరీ ఫ్రేమ్ పేటిఎం షేర్ హోల్డర్స్ తో మీరు ఇంకా విజయ్ శేఖర్ శర్మ గారిని పేటిఎం సీఈఓగా కొనసాగించకూడదు, అతని కంటే ఇంకా బెటర్ గా ప్రొఫెషనల్ గా కంపెనీని మేనేజ్ చేసి అతని కోసం కంపెనీ చూడాలి, కంపెనీ షేర్ హోల్డర్స్ కి ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటూ తన సీఈఓగా కొనసాగాలా లేదా అని జరిగే ఓటింగ్ లో తనకి అగైనెస్ట్ గా ఓట్ వేయమనేలా అడ్వైజరీ ఫ్రేమ్ వాళ్ళు పేటిఎం షేర్ హోల్డర్స్ ని అడిగారు కాబట్టి ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. అండ్ ఈ ఓటింగ్ లో షేర్ హోల్డర్స్ విజయ్ శేఖర్ శర్మ గారి సైడ్ ఉన్నారా లేదా, ఇఫ్ తనకి అగైనెస్ట్ గా ఓట్ పడుతూ ఉంటే దాని అప్పుడు స్టాక్ ఫర్దర్ మూవ్మెంట్ అనేది నెక్స్ట్ వస్తున్న సీఈఓ పర్సన్ నేమ్ అనౌన్స్మెంట్ పై ఆధారపడి ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న విజయ్ శేఖర్ శర్మ గారు సీఈఓగా కొనసాగుతారా లేదా తనకి అగైనెస్ట్ గా షేర్ హోల్డర్స్ ఉన్నారా అనేది ఇవాళ ఓటింగ్ లో మనకు అర్థమవుతుంది.
నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతున్న డేటా ప్రకారం ఇప్పటి వరకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు అండ్ బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు డిబిఎస్ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళతో పార్ట్నర్ అయి క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో బిజినెస్ ని అందిస్తూ ఉన్నారు. బట్ కేవలం ఇలా పార్ట్నర్షిప్ ద్వారానే కాకుండా డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ లోకి బజాజ్ గ్రూప్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారని వస్తున్న అప్డేట్స్. ఇలా ఎంటర్ అవుతూ ఉంటే ఇప్పటి వరకు ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు చేసిన క్రెడిట్ కార్డ్ బిజినెస్ లో 55% దగ్గరగా సోర్సింగ్ అనేది బజాజ్ గ్రూప్ నుంచే ఉంది. కాబట్టి వాళ్ళు సపరేట్ గా వచ్చి బిజినెస్ చేస్తే వీళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ లో డిస్కషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఏ వెబ్సైట్ లో అయితే ఈ డేటా పబ్లిష్ అయిందో ఆ సేమ్ వెబ్సైట్ లో ఈవెన్ వీళ్ళు డైరెక్ట్ గా క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయినా సరే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు పార్ట్నర్షిప్ ని వదులుకోరని, ఆ పార్ట్నర్షిప్ ని కంటిన్యూ చేస్తారనేలా ఇదే సేమ్ వెబ్సైట్ లో అయితే డేటా కనిపిస్తుంది. బట్ వన్స్ డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యాక ఈ పార్ట్నర్షిప్స్ ని ఎంతవరకు వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, వీటి రిలేటెడ్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ గా ఉన్నవి ఎలా చేంజ్ అవుతాయనేది అప్కమింగ్ టైమ్స్ లో మనకు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు బుక్స్ చదవాలనుకుంటూ కానీ మీకున్న బిజీ లైఫ్ కారణంగా చదవలేకపోతూ ట్రావెల్లో మీరు ఒకవేళ బుక్ సమరీని తెలుగులో వినాలనుకుంటుంటే కుకు ఎఫ్ఎం వాళ్ళు ఫేమస్ బుక్స్ తెలుగు ఆడియోతో వాళ్ళ యాప్ లో అందిస్తున్నారు. అండ్ యాజ్ ఎ సజెషన్ నేను మీకు ఇస్తున్నది చాణక్య నీతి బుక్ సమరీ. మనం వేటిని వదిలేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎలా మెలగాలి, మనకి ఫ్రెండ్స్ ఎవరు, ఎనిమీస్ ఎవరని ఎలా గుర్తుపట్టాలి, ఓవరాల్ గా ఈ ప్రపంచంలో లౌక్యంగా ఎలా మెలగాలన్న సూత్రాల్ని ఈ బుక్ సమరీ మనకి అందిస్తుంది. అండ్ ఫర్ నార్మల్ యూజర్స్ 400 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ ఈ సబ్స్క్రిప్షన్ కొనే టైంలో అక్కడ కూపన్ కోడ్ దగ్గర DTT 200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ క్యామ్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ హై వాల్యూమ్స్ తో స్టాక్ డౌన్ సైడ్ కి మూవ్ అయింది. అండ్ రీజన్ పర్టికులర్ గా తెలియదు కానీ నియర్లీ 3.8% దగ్గరగా ఈక్విటీ, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ పరంగా చూస్తే 18,60,000 షేర్స్ దగ్గరగా కపుల్ ఆఫ్ ట్రేడ్స్ లో హ్యాండ్స్ అయితే మారాయి. ఇలా జరుగుతున్న ట్రేడ్ కారణంగా ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ ఫాల్ అయింది. బట్ అలా సెల్ చేస్తున్నది ఎవరు అండ్ అదర్ సైడ్ ఉంటున్న బయ్యర్ ఎవరు అనే డీటెయిల్స్ ప్రెసెంట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. మార్కెట్ క్లోజ్ అయ్యాక NSE కి అది అప్డేట్ అవుతుంది. కాబట్టి దాంట్లో ఏమైనా బిగ్ నేమ్స్ ఉంటే కూడా అది మీకు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడేలో స్టాక్ మార్కెట్ డౌన్ సైడ్ కి స్లైడ్ అవుతున్నా ఈ స్టాక్ ఇంట్రాడేలో నియర్ టు 6% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ మార్కెట్ తో పాటు లాస్ట్ 1 మంత్ నుంచి ఐ థింక్ 21% దగ్గరగా స్టాక్ ర్యాలీ అవుతుంది. ఇవాళ ఇలా మూవ్ అవడానికి రీజన్ ఈ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నితిన్ గారు ఈ CNG సిలిండర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి 300 crore ఆర్డర్స్ టాటా మోటార్స్ అండ్ ఐషర్ మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయని, అండ్ ఈ CNG డిమాండ్ హైయర్ సైడ్ ఉంటూ ఉండడం వీళ్ళకి ఫర్దర్ గా బిజినెస్ ని పెంచుతుందని, అండ్ వీళ్ళకి పర్ మంత్ 40,000 సిలిండర్స్ దగ్గరగా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే కెపాసిటీ ఉందని, అండ్ వాటిలో ఫిల్ చేయడానికి కూడా డీసెంట్ గ్యాస్ సప్లై వీళ్ళ గెయిల్ వాళ్ళ దగ్గర నుంచి దొరుకుతుందని ఇలా వీళ్ళు చేస్తున్న కామెంట్స్. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ తో పాటు స్టాక్ పెరుగుతుంది అండ్ ఇవాళ కూడా బులిష్ గానే ఉంది. అండ్ అదే సేమ్ పాయింట్ లో తను చేస్తున్న కామెంట్స్ కూడా పాజిటివ్ గా ఉంటుండేసరికి మేబీ స్టెబిలిటీ కనిపించిందేమో. బట్ ఓవరాల్ గా స్టాక్ రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా టాప్ సైడ్ కి అయితే మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ITC వాళ్ళు అలాగే టాటా గ్రూప్ కి సంబంధించిన ఇండియన్ హోటల్స్ వాళ్ళు ITDC వాళ్ళకి సంబంధించిన మీన్స్ ఇండియన్ టూరిజం అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి సంబంధించిన ద అశోక హోటల్ ని దక్కించుకునేందుకు ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఈ 550 రూమ్ తో కలిగిన ఈ అశోక హోటల్ అనేది ఢిల్లీలో ఉంది. ఇది ఒక ఐకానిక్ ప్రాపర్టీ కాబట్టి దీన్ని దక్కించుకోవడం కోసం ITC వాళ్ళు అండ్ టాటా గ్రూప్ కి సంబంధించిన ఇండియన్ హోటల్స్ వాళ్ళు పోటీ పడుతున్నట్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. అండ్ M&M గురించి మాట్లాడుకోవాలి. M&M వాళ్ళు రీసెంట్ కార్ లాంచెస్ ని మనం చూస్తున్నాం. అది ఎక్స్పెక్టెడ్ కంటే అబోవ్ ఉంటూ ఉండడం. మోస్ట్ ఆఫ్ ద బుకింగ్స్ అన్ని రీసెంట్ టైమ్స్ లో SUV సెగ్మెంట్ లో M&M సైడ్ అయితే ఉంటున్నాయి. ఇలా వీళ్ళకి ప్రెసెంట్ 2,40,000 దగ్గరగా కార్స్ డెలివరీకి పెండింగ్ లో ఉన్నాయని, నియర్ టు 12 to 18 months దగ్గరగా వెయిటింగ్ పీరియడ్ ప్రెసెంట్ నడుస్తుందనేలా ప్రీవియస్ గా మార్కెట్ లో డేటా ఉంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రెసెంట్ మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ప్రకారం వీళ్ళు US కార్ మేకర్ అయిన జనరల్ మోటార్స్ వాళ్ళకి సంబంధించి మహారాష్ట్రలో ఉంటున్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కొనేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలా మహారాష్ట్రలో ఉన్న జనరల్ మోటార్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కొనడం కారణంగా ఎగ్జిస్టింగ్ ఇంకా పెండింగ్ స్టేటస్ లో ఉంటున్న వీళ్ళ ఆర్డర్ బుక్ ని నియర్ టు 2,40,000 దగ్గరగా వెహికల్స్ వీళ్ళు డెలివర్ చేయాల్సింది. అలా బ్యాక్లాగ్ ఆర్డర్స్ అన్నిటిని కూడా ఇలా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ద్వారా కంప్లీట్ చేసి ఫర్దర్ గా సేల్స్ ని పెంచుకునే విధంగా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు ఆలోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ MTNL గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ ర్యాలీ అవడానికి రీజన్ గవర్నమెంట్ కమిటీ వాళ్ళు BSNL తో MTNL ఒక మర్జర్ ని డిసైడ్ చేస్తారని, అండ్ ఈవెన్ గవర్నమెంట్ వీళ్ళకి 1,600 crore దగ్గరగా అలాట్ చేస్తుందని, అండ్ 17,570 crore విలువ చేసే సోవరిన్ గ్యారంటీ బాండ్స్ ద్వారా వీళ్ళు మనీని రైజ్ చేస్తారనేలా రిలేటెడ్ టు MTNL అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం ఇవాళ స్టాక్ మూవ్ కి రీజన్.
నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,640 ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తున్నాను. అండ్ అప్ సైడ్ కి వెళ్తుంటే ఇమీడియట్ గా 17,800 ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఆ జోన్ అబో రావాలని ప్రయత్నించిన ప్రతిసారి ఇక్కడే మనకి రెసిస్టెన్స్ కనిపించింది కాబట్టి ఆ లెవెల్ ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ అబో కూడా 17,850 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తూ ఉంది. బట్ వన్స్ ఈ టూ లెవెల్స్ క్రాస్ అయితే 17,950 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కాబట్టి ఇవాళ మనకి వన్ డైరెక్షనల్ గా ఫాలో అవుతున్నప్పుడు బిలో 17,950 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఒక ఫ్రీ ఫాల్ మనకు కనిపించింది. బికాస్ ప్రీవియస్ గా కూడా ఈ లోయర్ లెవెల్స్ లో సపోర్ట్ తీసుకున్నప్పుడు ర్యాలీను అలానే కనిపించింది. అండ్ ఇక్కడ నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఇంకో ఏ మేజర్ లెవెల్ లేకపోతూ ఉండడం ఈ సిగ్నిఫికెంట్ ఫాల్ కి రీజన్. కాబట్టి ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్నప్పుడు కూడా అబౌవ్ 17,850 17,950 మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ గమనిస్తే ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర అవుతూ ఉండడం అండ్ ఫాలో అవుతూ ప్రతి దగ్గర రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతూ అగైన్ సెల్లింగ్ ప్రెషర్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇఫ్ ఇక్కడి నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతుంటే 38,740 బట్ ఈ లెవెల్ ని క్రాస్ చేసి డౌన్ సైడ్ కి వస్తే 38,340 ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ 39,330 అండ్ ఆప్షన్ చైన్ డేటా 17,500 to 18,000 ఇన్ బిట్వీన్ రేంజ్ కనిపిస్తుంది. అండ్ ఈ మార్కెట్ గ్యాప్ లో యూఎస్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతుంది. దాన్ని బట్టి SGX నిఫ్టీ మారుతుంది. కాబట్టి ఒక గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అవుతుంటే మండే మార్కెట్స్ కి ఆ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ని బట్టి కూడా ఉంటున్న లెవెల్స్ నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.